వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. మనకి తుర్కెంజాల్ మున్సిపాలిటీ అండర్ తుర్కెంజాల్ మున్సిపాలిటీకి అలాగే సాగర్ హైవేకి అతి దగ్గరలో ఒక నార్త్ ఫేసింగ్ G+1 హౌస్ ఫర్ సేల్కి రావడం జరిగింది. హౌస్ డైమెన్షన్ అలాగే ప్రైస్ ఎవ్రీథింగ్ కూడా మనం ఈ వీడియోలోనే ఇన్ఫార్మ్ చేస్తామండి. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. మీ ప్రాపర్టీస్ ఉండి సేల్ చేయాలనుకుంటే కూడా మాకు సంప్రదించండి. చాలా తక్కువ ప్రైస్లో మనం ప్రమోషన్ చేయడం జరుగుతుంది. సో టాపిక్లో వెళ్తే తుర్కెంజల్ బస్ స్టాప్కి అలాగే సాగర్ హైవేకి 0.5 కిలోమీటర్లో ఉన్న ఈ నార్త్ ఫేసింగ్ హౌస్ డైమెన్షన్ 28.6, పొడుగు వచ్చేసి 50 ఉంటుంది. 158 గజాల బిట్ ఇది. మనకి ఇంటి ముందు 30 ఫీట్ల రోడ్డు ఉంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది. ఇంటి పక్కనే ఆల్రెడీ ఇక్కడ అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. సో మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, ఎలక్ట్రిసిటీ అన్నీ ఉండడం జరిగింది. రెడీ టు ఆక్యుపై అన్నమాట. వర్క్ అంతా కంప్లీట్ అయింది. సో హౌస్ ఇన్సైడ్లో చూసుకుంటే ఇక్కడ ఈశాన్య మూల అవుతుంది కదా, ఇది బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. బోర్ వచ్చేసి 550 ఫీట్ల వరకు బోర్ వేశారు. ఇక్కడ వాటర్ స్టోరేజ్. రైట్ సైడ్ వెళ్తే పైకి వెళ్ళడానికి స్టెప్స్ కింద ఒక చిన్న వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది మనకి. సో పార్కింగ్ ఏరియా అయితే చాలా స్పేసెస్గా ఇచ్చారు. దాదాపుగా ఒక 3 కార్లు అయితే పార్క్ చేసుకోవచ్చు, అంత స్పేసెస్గా ఇచ్చారు. సో మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు 2 రూమ్స్ సపరేట్ ఇచ్చారు. సో ఇది ఒక రూమ్, ఇది వచ్చేలోపు సింగిల్ రూమ్తో ప్రొవైడ్ చేశారు. అంటే మనకి రెంటల్ పర్పస్ కోసం అన్నట్టు గ్రౌండ్ ఫ్లోర్లో అంతా రెంటల్ ఉంటారు మన ఉద్దేశంతో మనకి 2 పోర్షన్స్ ఇచ్చారు. ఇది సింగిల్ రూమ్తో ఉంటుంది, విత్ కిచెన్ కూడా ఉంటుంది. ఇక్కడ ఇది సెల్ఫ్ బెటర్, అంటే ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి అలా సింగిల్ రూమ్ అన్నమాట. సో అందుకే ఇక్కడ వీళ్ళ వాష్ ఏరియా వచ్చేసి ఇక్కడ స్టెప్స్ కింద ఇచ్చారు మనకి. సో మళ్ళీ ఈ రూమ్కి వెళ్ళే లోపు మనకి ఏంటంటే 1 BHK ఉంటుంది అన్నమాట మనకి. ఇది 1 BHK. సో పైన ఫాల్ సీలింగ్ వర్క్ కానీ, కింద ఫ్లోర్ వచ్చేసరికి బ్లాకిష్లో మనకి మార్బుల్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది వీళ్ళు. సో ఇక్కడ చూసుకుంటే ఇది టీవీ యూనిట్. సో ఆ రూమ్తో కంపేర్ చేస్తే ఇక్కడ ఇంకేంటంటే సపరేట్గా ఇది కిచెన్ అండ్ ఇక్కడ పూజా రూమ్. కిచెన్ ఏంటంటే మనకి ఓపెన్ కిచెన్ ఇచ్చారంటే ఇక్కడ డైనింగ్ ఏరియా కానీ యూజ్ చేసుకోవచ్చు. అందుకే ఇక్కడ వాష్ బేర్ పెట్టుకోవడానికి సెట్ చేసి ఇచ్చారు ఆల్రెడీ. ఇది ఒక సింగిల్ రూమ్ మనకి, విత్ అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఈ రూమ్కి వచ్చేలోపు. సో ఆల్రెడీ సెల్ఫ్స్ కానీ, పైన ఫాల్ సీలింగ్ కానీ, మనకి విండోస్ చూసుకోవచ్చు. విండోస్ అన్ని కూడా PVC విండో విత్ గ్రిల్ ఫిట్టింగ్తో పాటు మనకి చుట్టూ మనకి మార్బుల్ ఫినిషింగ్ కూడా ఉంటుంది. సో క్రింద గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు ఇలా ఉంది, అంటే ఒక సింగిల్ రూము, ఒక సింగిల్ 1 BHKతో ఉంటుంది కార్ పార్కింగ్ వదిలేసేలోపు. సో ఒకసారి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. సో మనకి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేలోపు ఇలా ఉంటుంది. ఇది నార్త్ ఫేసింగ్తో ఉంటుంది. మెయిన్ డోర్ నార్త్ ఫేసింగ్ ఇవ్వడం జరిగింది. సో మెయిన్ డోర్ నుంచి చూసుకుంటే వ్యూ అనేది ఇలా ఉంటుంది మనకి. చుట్టూ ఇల్లులే ఉంటాయి, ఇళ్ళ మధ్యలో ఉంది, పక్కనే అపార్ట్మెంట్ కూడా ఉంది. సో ఫుల్ ఫర్నిచర్తో ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేలోపు మనం చూసుకోవచ్చు. ఇది హాల్. చూసుకోవాలి, టీవీ యూనిట్ సెటప్ చూడండి, ఫుల్ ఫర్నిచర్ నీట్గా ఇవ్వడం జరిగింది వీళ్ళు. సో ఇది టీవీ యూనిట్, కబోర్డ్స్ అన్ని కూడా వర్క్ చేయడం జరిగింది. ఇది హాల్. ఇలా వస్తేనేమో మనకి డైనింగ్ ఏరియా వస్తుంది ఇక్కడ. సో ఇటు వెళ్తేనేమో ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా ఇది. సో ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియాలో కూడా మనకి కబోర్డ్స్ చూడండి, విత్ అటాచ్ బాత్రూమ్ ఉంటుంది. అండ్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూస్తే టీవీ, ఒకవేళ ఇక్కడ కనుక టీవీ కానీ ల్యాప్టాప్ కానీ సెట్ చేసుకోవడానికి అన్నట్టు ఇలా ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. ఈ డోర్ నుంచి మళ్ళీ ఇలా బయటకు వెళ్తే మళ్ళీ మనం మెయిన్ డోర్కి వెళ్ళొచ్చు, లేదా మళ్ళీ స్టెప్స్ దగ్గరికి రావచ్చు అన్నమాట మనకి. సో ఈ అంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఏంటంటే రెంటల్ పర్పస్ వస్తుంది. ఇక్కడ వాష్ బేస్ పెట్టుకోవడానికి వాష్ ఏరియా ఇచ్చారు, వాష్ పాయింట్ ఇవ్వడం జరిగింది. సో అందుకని ఇక్కడ ఇది డైనింగ్ ఏరియా. సో మనకి కిచెన్ చూసుకోవచ్చు. కిచెన్ పక్కనే మనకి పూజా రూమ్ ఏంటంటే సపరేట్గా మళ్ళీ మనకి ఒక సింపుల్గా ఒక డోరు, ఒక చౌకట్ ఫిట్ చేసి నీట్గా ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇది కిచెన్ వచ్చేలోపు ఎల్ షేప్లో ఇచ్చారు. కిచెన్ నుంచి డైరెక్ట్ డైనింగ్ ఏరియాకి సర్వ్ చేసుకునే విధంగా ఉంటుంది ఇక్కడ నుంచి ఇలా చూసుకుంటే. సో చూడండి, మనం చెప్పాను కదా ఫుల్ ఫర్నిచర్ అని. కిచెన్లో అయితే వైటిష్లో ఇవ్వడం జరిగింది ఫర్నిచర్స్ అంతా కూడా. కింద చూసుకుంటేనేమో బ్లాకిష్లో ఇచ్చారు డ్రాస్, ఇవన్నీ కూడా మనకి. ఇవి ఫుల్ ఫర్నిచర్ ఉంటుంది. సో ఇలా మన కిచెన్ నుంచి ఇలా బయటకు వస్తేనేమో ఇక్కడ మనకి వాష్ ఏరియా ఉంది. సో ఇది వాష్ ఏరియా. ఇది ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకున్నాను అనుకోండి, ఇక్కడ గ్రిల్ ఫిట్ చేసుకుంటే అయిపోతుంది. సో ఏదైతే ఇక్కడ రోడ్డు ఉందో ఈ రోడ్డు మనకి తుర్కెంజాల్ బస్ స్టాప్ నుంచి మన బ్రాహ్మణపల్లి వెళ్ళే రోడ్ ఉంది కండి, ఆ రోడ్లో ఉంటుంది ఇది. ఆ రోడ్డుకి థర్డ్ బిట్ మీరు చూస్తున్నారు, ఆ రోడ్డుకి థర్డ్ బిట్ అన్నమాట.
సో సాగర్ హైవేకి అయితే చాలా దగ్గర, వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది మీకు ఈ హౌస్. ఫుల్ ఫర్నిచర్ తో వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే ఇది మరో బెడ్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్ ఏరియా. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఏరియా విత్ అటాచ్ బాత్రూమ్ ఉంటుంది. సో మళ్ళొకసారి ఈ హౌస్ డైమెన్షన్, లొకేషన్, ప్రైస్ కనుక చూసుకుంటే, డైమెన్షన్ చూసుకుంటే 28.6 ఇంటూ 50 ఉంటుంది. 158 గజాల బిట్టు, నార్త్ ఫేసింగ్. కింద గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు 2 పోర్షన్లు ఉంటాయి. ఒక సింగిల్ రూమ్ అలాగే ఒక 1 BHK తో ఉంటుంది. కంప్లీట్ గా మనకి రెంటల్ గా యూజ్ చేసుకోవడానికి 2-3 కార్లు పార్క్ చేసుకొని ఒక 3-4 బైకులు పార్క్ చేసుకునే విధంగా కట్టారు. బోర్ ఉంది. అండ్ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేలోపు ఫుల్ ఫర్నిచర్ తో, ఏదైతే చూపిస్తున్నానో ఫుల్ ఫర్నిచర్ తో 2 బెడ్రూమ్స్ ఉంటాయి. 2 BHK తో ఉంటుంది. ఒక హాలు, 2 బెడ్రూమ్స్, ఒక కిచెన్ తో ప్రొవైడ్ చేశారు. ఫుల్ మనకి లొకేషన్ చూసుకుంటే అండర్ తుర్కెంజాల్ మున్సిపాలిటీ పరిధిలో ఉంటుంది. తుర్కెంజాల్ నుంచి అలాగే బ్రాహ్మణపల్లి వెళ్ళే రూట్ లో ఉంటుంది. సాగర్ హైవేకి అలాగే తుర్కెంజాల్ బస్ స్టాప్ కి వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. బిలో 1/2 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది ఈ హౌస్ ప్రైస్ కనుక. అలాగే ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కి మనకి 10 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ORR ఎగ్జిట్ నెంబర్ బెంగళూరు జంక్షన్ కి మనకి బిలో 6 కిలోమీటర్స్ మాత్రమే ఉన్న ఈ హౌస్ ప్రైస్ కనుక చూసుకుంటే 1,39,00,000 రూపాయలు చెప్తున్నారు. నెగోషియబుల్ ఉంటుంది. దీంట్లో 80% కూడా బ్యాంక్ లోన్ అనేది మనకు అందుబాటులో ఉంటుంది. రిక్వైర్మెంట్ ఉంటే పైన నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.